తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి తెరపడింది. 2 నెలలుగా ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. అందరి దృష్టి ఎల్లుండి జరిగే పోలింగ్ పైనే ఉంది. ప్రస్తుతం డీజే సౌండ్స్ లేవు. పార్టీల పాటలు లేవు, ర్యాలీలు ఆగిపోయాయి. ప్రచార సభలకు కాలం చెల్లింది. ఇప్పుడు అంతా ఎలాంటి సందడి లేకుండా డోర్ టు డోర్ ప్రచారమే. చివరి క్షణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. ఎలక్షనీరింగ్లోని మిగిలిన ఈ ఒక్కరోజే కీలకం కావడంతో సాధ్యమైనంత అటెన్షన్ తీసుకొచ్చేందుకు చూస్తున్నారు అభ్యర్థులు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు కూడా జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మించి ప్రచారం హోరుతుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేశాయి. దీంతో ఏపీలో మాత్రం ఎన్నికల హై వోల్టేజ్ నెలకొంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటమే. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అధికారాన్ని నిలుపుకోవాలని వైసీపీ, అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి తెరపడింది. 2 నెలలుగా ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. అందరి దృష్టి ఎల్లుండి జరిగే పోలింగ్ పైన ఉంది. ప్రస్తుతం డీజే సౌండ్స్ లేవు, పార్టీల పాటలు లేవు, ర్యాలీలు ఆగిపోయాయి. ప్రచార సభలకు కాలం చెల్లింది. ఇప్పుడు అంతా ఎలాంటి సందడి లేకుండా డోర్ టు డోర్ ప్రచారమే. చివరి క్షణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. ఎలక్షన్ రింగ్లోకి మిగిలిన ఈ ఒక్కరోజే కీలకం కావడంతో సాధ్యమైనంత అటెన్షన్ తీసుకొచ్చేందుకు చూస్తున్నారు అభ్యర్థులు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మించి ప్రచారం హోరు సాగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేశాయి. ఏపీలో మాత్రం ఎన్నికల హై వోల్టేజ్ నెలకొంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటమే. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అధికారాన్ని నిలుపుకోవాలని వైసీపీ, అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి తెరపడింది. 2 నెలలుగా ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. అందరి దృష్టి ఎల్లుండి జరిగే పోలింగ్ పైనే ఉంది. ప్రస్తుతం డీజే సౌండ్స్ లేవు, పార్టీల పాటలు లేవు, ర్యాలీలు ఆగిపోయాయి. ప్రచార సభలకు కాలం చెల్లింది. ఇప్పుడు అంతా ఎలాంటి సందడి లేకుండా డోర్ టు డోర్ ప్రచారమే. చివరి క్షణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. ఎలక్షన్ రింగ్లో మిగిలిన ఈ ఒక్కరోజు కీలకం కావడంతో సాధ్యమైనంత అటెన్షన్ తీసుకొచ్చేందుకు చూస్తున్నారు అభ్యర్థులు.
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మించి ప్రచారం హోరు సాగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేశాయి. ఏపీలో మాత్రం ఎన్నికల హై వోల్టేజ్ నెలకొంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటమే. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. అధికారాన్ని నిలుపుకోవాలని వైసీపీ, అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి ఇందాక మీరు చెప్పినట్టు ఇంతకాలం ప్రచారాలతో హోరెత్తినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక ప్రచారాలు బంద్ అయినాయి, మైకులు మూగబోయినాయి. సో ఒక్కసారిగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంది. సో ఎప్పుడైతే నోటిఫికేషన్ వెలువడిందో, నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కూడా రాజకీయ పార్టీ నాయకులంతా విమర్శలు, ప్రతి విమర్శలతోటి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈసారి ఆయా అభ్యర్థులు అటు ఆంధ్రప్రదేశ్ అయితేనేమి, ఇటు తెలంగాణ అయితేనేమి, మరి ముఖ్యంగా తెలంగాణ విషయం చూసుకుంటే గనక 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి క్రమంలో గతంలో 9 స్థానాలు సాధించుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి అస్తిత్వాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ నిర్మాణ దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ 4 స్థానాలు పోటీ పడుతూ మళ్ళీ ఈసారి సంఖ్య పెంచుకోవాలన్నటువంటి ధోరణిలో వెళ్తోంది. ఇక ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా 14 సీట్లకు సాధిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూడొచ్చు, తెలంగాణ టార్గెట్ గా అంటే కర్ణాటక నుంచి భారతీయ జనతా పార్టీ ఎంట్రీ ఇచ్చి అక్కడ నుంచి సౌత్ లోకి ఎంటర్ అవుదాం అనుకుంది. బట్ అనూహ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం భారతీయ జనతా పార్టీకి ఒక విధంగా కొంచెం ఎఫెక్ట్ పడిందని చెప్పాలి. బట్ ఈసారి తెలంగాణను మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే 2023 శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యధికంగా అసెంబ్లీ స్థానాలు గతంతో పోలిస్తే 8 స్థానాలు సాధించుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఇంకా అంటే ఆ స్థానాల్ని కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్తోంది. సో ఇట్లా భారతీయ జనతా పార్టీ ఈసారి సెంట్రల్లో ఖచ్చితంగా మళ్ళీ మోడీ ప్రభుత్వం రావాలంటూ పోటీగా దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. ఏకంగా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు ద్వయం ఈసారి తెలంగాణలోని అన్ని సెగ్మెంట్లు తిరుగుతూ ఆ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం జరిగింది. జేపీ నడ్డా గాని అట్లాగే బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులంతా కూడా తెలంగాణ పైన దండయాత్ర అంటూ కూడా ఖచ్చితంగా రావడం జరిగింది. ఈసారి ఇక్కడ గతంలో పోలిస్తే ఖచ్చితంగా 2 అంకెల సంఖ్య సాధిస్తామంటూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. చాలా అంశాలు దీంట్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి. సో ఒకవైపు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలే కానీ ఈసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమి ఇచ్చింది అంటూ టార్గెట్ చేస్తూ ఆయన ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటూ ఏకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే అందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఒక్కసారి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే గనక 17 స్థానాల్లో మరి ముఖ్యంగా 12 జనరల్ స్థానాలు, 3 ఎస్సీ స్థానాలు, 2 ఎస్టీ స్థానాలు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో గతంలో 2019తో పోలిస్తే గనక టీఆర్ఎస్ పార్టీకి 41.7% ఓటు శాతం రావడం జరిగింది, ఓటింగ్ నమోదైంది. సో ఈసారి ఎంతవరకు సాధించుకునే అవకాశం ఉంది అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో లేదు. సో 17 స్థానాల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు ఒక రకంగా కీలకమైనటువంటి అభ్యర్థులంతా కూడా వెనకడుగు వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో అభ్యర్థుల కొరత కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎదురైంది. సో 9 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్ని స్థానాలు సాధించుకుంటుంది? ఇప్పటికే రేవంత్ రెడ్డి అంటున్నారు, అసలు మాకు టీఆర్ఎస్ పోటీయే కాదు, భారతీయ జనతా పార్టీతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ తలపడుతుంది. టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు, భూస్థాపితం అయిపోయింది, ఒక చచ్చిపోయిన పార్టీగా ఆయన డిక్లేర్ చేయడం జరిగింది. బట్ ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఇప్పటికే అంటే ఎన్నికల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు కేసీఆర్. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టినటువంటి కేసీఆర్ ఈసారి ప్రజాక్షేత్రంలోకి రావడం జరిగింది. స్ట్రీట్ కార్నర్ మీటింగులు పెట్టడం జరిగింది, బహిరంగ సభల్లో మాట్లాడడం జరిగింది. సో కొన్ని సెగ్మెంట్లను మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. మరి ముఖ్యంగా ఈసారి టీఆర్ఎస్ పార్టీ కొన్ని సెగ్మెంట్లు, మరి ముఖ్యంగా బోయినపల్లి వినోద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్ కానీ, అట్లాగే మెదక్ నియోజకవర్గంలో కానీ, ఇంకా జహీరాబాద్, అట్లాగే నిజామాబాద్ కానీ, ఇంకా మిగతా కొన్ని నిజామాబాద్ లాంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో, నాగర్ కర్నూలు లాంటి ప్రాంతాల్లో కూడా చాలా గట్టి బలమైన అభ్యర్థులు కనిపిస్తుంటే ఈ స్థానాల్ని కొంతవరకు కాపాడుకునేటువంటి ప్రయత్నం మాత్రం టీఆర్ఎస్ పార్టీ గట్టిగానే చేసింది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ కాంగ్రెస్ పార్టీ కూడా అంటే కీలకంగా ఖమ్మం సెగ్మెంట్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఖమ్మం మొత్తం క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఈసారి ఎంపీ స్థానం కూడా అంటే ఖమ్మం అట్ ద సేమ్ టైం ఇటు కరీంనగర్, ఈ రెండిట్లలో కొంతవరకు సామాజిక కారణాల రీత్యా ఆ సీటు పెండింగ్ లో ఉన్నా కానీ సో ఖమ్మం నుంచి
టికెట్ కన్ఫర్మేషన్ కానీ, కరీంనగర్ నుంచి వెల్చాల రాజేందర్ రావు టికెట్ కన్ఫర్మేషన్ కానీ, ఇదంతా కొంత నాటకీయ పరిణామం జరిగిన కొంత సస్పెన్స్ కు మాత్రం తెరదింపింది. సో ఈసారి ఇక్కడ పోటీ ఎట్లా ఉంటుందన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఖమ్మం జిల్లా. ఇక నల్గొండ విషయానికి వస్తే కనుక ఉమ్మడి నల్గొండ జిల్లాని ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భుజాల పైన ఆ జిల్లాను హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నా తర్వాత అంతటి స్థాయి వ్యక్తి అంటూ కూడా కోమటిరెడ్డిని ఒకానొక సందర్భంలో భుజాన్ని ఎత్తుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఇటు భువనగిరి కానీ అటు నల్లగొండ కానీ, సో ఈ 2 స్థానాలు కూడా ఖచ్చితంగా గెలుస్తా ఉన్నటువంటి ధీమాలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోంది. అక్కడ ఇప్పటికే మనం చూసాం బూర నర్సేగౌడ్ కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ అమిత్ షా వచ్చిన తర్వాత కొంతవరకు అక్కడ భారీ మార్పులు కూడా జరిగాయని తెలుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటేగా అది కూడా కొంత టఫ్ అయితే కనిపిస్తోంది. అటు షానంపూడి సైదిరెడ్డి విషయం అయితేనేమి, ఇటు బూర నర్సేగౌడ్ అయితేనేమి, సో ఎట్లా ఉండబోతుంది అన్నది మాత్రం చూడాలి. ఇక మరీ ముఖ్యంగా దీంట్లో మల్కాజ్గిరి చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మల్కాజ్గిరి ఏషియాలోని అత్యంత పెద్ద నియోజకవర్గం. సో దరిదాపు 36 నుంచి 38 లక్షల మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారు. సో ఇది హైదరాబాద్ చుట్టూ విస్తరించి ఉన్నటువంటి నియోజకవర్గం. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఈటెల రాజేందర్ బరిలో ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం అది. సో రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఆనాడు కొడంగల్లో ఓటమి తర్వాత మల్కాజ్గిరి ప్రజలు రేవంత్ రెడ్డిని గెలిపించారు. సో అక్కడ సిట్టింగ్ స్థానాన్ని ఎంతవరకు కాపాడుకుంటారు అన్నది మాత్రం చూడాలి. బట్ ఈటెల రాజేందర్ మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. ఈవెన్ నిన్న ఐన్యూస్ కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రజలతో మాట్లాడించడం కూడా జరిగింది. సో ప్రజా అభిప్రాయం ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా మిగతా నియోజకవర్గాలు ఈవెన్ మన పర్యటనలో కూడా చాలా నియోజకవర్గాలు వచ్చాయి. ఆదిలాబాద్ నియోజకవర్గం ఇప్పటికే అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా కీ రోల్ ప్లే చేస్తోంది. గొడవ నగేష్ ఉన్నారు, అతను సక్కు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, అతను సుగుణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, సీతక్క ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఈసారి సీతక్క కూడా చాలా అంటే కొంచెం తెలివిగానే వ్యవహరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావడం, ఎట్లాంటి గొడవలు లేకుండా అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేశారు. బట్ ఇక్కడ పోటీ ఎట్లా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీ అంటే ఆదిలాబాద్ ను చాలా కీలకంగా తీసుకుంది. ఆనాడు రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళడం జరిగింది. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆదిలాబాద్ నుంచి కొంత సెంటిమెంట్ గా తీసుకుంటది కాంగ్రెస్ పార్టీ. బట్ అట్లాంటి ఆదిలాబాద్ జిల్లాలో 2023లో కేవలం 1 స్థానం మాత్రమే ఆసిఫాబాద్ నుంచి గెలవడం జరిగింది. అక్కడ వెడమ బొజ్జు కాంగ్రెస్ పార్టీ నుంచి 1 స్థానాన్ని గెలవడం జరిగింది. బట్ ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఎట్లా ఉండబోతోంది పోటీ అన్నది మాత్రం ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కమింగ్ టు భువనగిరి, ఇందాక మనం మాట్లాడుకున్నాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి అట్లాగే క్యావ మల్లేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అటు బూర నర్సేగౌడ్ ఉన్నారు. సో పోటీ ఎట్లా ఉండబోతోంది? సో ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ ఏ స్థానంలో ఉండబోతుంది? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ కూడా ఆయన. సో ఇక్కడ పోటాపోటీ 2 పార్టీల మధ్యనే ఉండేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు చేవెళ్ళ ప్రధానంగా చూడాలి. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇంకోవైపు కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు, కాసాని జ్ఞానేశ్వర్. ఈసారి అంటే ఒక బీసీ వర్సెస్ కొండా విశ్వేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి. సో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటే బీసీ బలం, బీసీ ఓటు బ్యాంకు పైన కాసాని ఆధారపడ్డారు. సో టీఆర్ఎస్ పార్టీ కొంతవరకు బీసీ ఓటు బ్యాంకును లాక్కునే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ అవుతుందా అన్నది కూడా చూడాలి. ఎట్లయినా ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక హాట్ సీట్ తెలంగాణలో, తెలంగాణ మొత్తం కూడా ఈ సీట్ వైపే చూస్తోంది. ఒకటి హైదరాబాద్ స్థానం మాధవిలత భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ నుంచి. ఇప్పటి వరకు 40 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా ఆయన గెలుపుతోనే మూవ్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఓటమి ఎరగనటువంటి నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. సో ఈ సెగ్మెంట్ లో ఈ మధ్య కాలంలోనే మనం చూసాం, ఈసీ దరిదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల దొంగ ఓట్లు కానీ, లేదంటే కొన్ని వరకు ఫెయిల్ అంటే లేని ఓట్లు ఎవరైతే ఉన్నారో, సో ఈ ఓట్లన్నింటిని కూడా తీసేస్తే అందులో హైదరాబాద్ సెగ్మెంట్ నుంచే అత్యధిక ఓట్లను కూడా తీసేయడం జరిగింది. కార్వాన్ కానీ, నాంపల్లి కానీ, ఓల్డ్ సిటీ కానీ ఇట్లాంటి ఏరియాలో ఇక్కడ రోహింగ్యాలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఓటు హక్కుతోటి ఓట్లు ఇస్తున్నారు, దొంగ ఓట్లు అన్నది కూడా ప్రధానంగా వినిపించింది, మాధవిలత ఆరోపణ చేసింది. సో ఈసీ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ దరిదాపు ఓవరాల్ గా తెలంగాణలో 5 లక్షల ఓటర్లను, డమ్మీ ఓటర్లను తీసేస్తే దాంట్లో హైదరాబాద్ లో ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఈసారి ఈ స్థానం మాత్రం చాలా ప్రధానంగా ఉండబోతోంది. గతంలో చూసుకుంటే కనుక ఈ ఎంఐఎంకి 2.8 ఓటు శాతం వచ్చింది హైదరాబాద్ లో. బట్ ఈసారి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే గతంలో ఇంతటి పోటీ మాత్రం లేదు. బట్ ఈసారి హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ చాలా కీలకంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ అంటే భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ కూడా
స్వయంగా అమిత్ షా చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ ముస్లింలు ఎటువైపు ఉండబోతున్నారు, ఇక్కడ హిందూ ఓట్లే ఎక్కువ ఉంటాయి, హిందూ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఎట్లా ఉండబోతోంది అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ ప్లస్ ఒక కన్ఫ్యూజన్, ఒక టఫ్ వాతావరణం మాత్రం హైదరాబాద్ సెగ్మెంట్ లో కనిపిస్తుంది చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో గతంతో పోలిస్తే అంటే గతంలో 66.4% ఓటు శాతం నమోదైతే ఈసారి ఎంతవరకు ఉండబోతుంది అన్నది కూడా చూడాలి. దాదాపు 1,86,00,000 పైచిలకు తెలంగాణలో 2019లో ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఖమ్మం ఇందాకే మనం మాట్లాడుకున్నాం. కమింగ్ టు మహబూబాద్. సో మహబూబాద్ విషయం చూసుకుంటే గనక అక్కడ మాలోత్ కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అజ్మీరా సీతారాం నాయక్ భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అక్కడ బలమైనటువంటి నాయక్ బరిలోకి దిగుతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎట్లా ఉండబోతోంది ఇక్కడ అన్నది కూడా చూడాలి. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ధీమా మాత్రం వ్యక్తం చేస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక మహబూబ్ నగర్ మాత్రం చాలా కీలకంగా ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. నిన్న కూడా మనం చూసాం మహబూబ్ నగర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఒక మాటల యుద్ధం వెంటనే నిమిషం గ్యాపుల్లోనే మాటల యుద్ధం జరిగింది. మోడీ తెలంగాణకి ఏమిచ్చారు, మహబూబ్ నగర్కి ఏమిచ్చారు, భారతీయ జనతా పార్టీకి ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డీకేఆర్ మహబూబ్ నగర్ కి ఏం చేశారు, అరుణం వస్తే మళ్ళీ ఇక్కడ సంపద అంతా దోచుకెళ్తారంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లా, నన్ను ఆదుకోండి, ఇంట గెలవనోడు రచ్చట్ల గెలుస్తాడు, సో ఖచ్చితంగా నన్ను గెలవాలంటే నా సొంత జిల్లాలో మహబూబ్ నగర్ స్థానం గెలవాల్సిందే అంటూ కూడా అక్కడ రేవంత్ రెడ్డి చాలా ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి అంశం మాత్రం చూడాలి. ఇక్కడ పోటీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ అనే కంటే కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ డీకేఆర్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదని చెప్పాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం అది. సో ఈ సిట్టింగ్ స్థానంలో ఈ రెండు ఒక ఉపద్రవాల మధ్య పోటీని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తట్టుకోగలదు అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో కమింగ్ టు మల్కాజ్గిరి, ఇందాక మనం మాట్లాడుకున్నాం. మెదక్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ స్థానం పైన టీఆర్ఎస్ పార్టీ కొంతవరకు ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో మెదక్ సీట్ గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో దాంట్లో ఇప్పటికే మనం చూస్తున్నాం మెదక్ నుంచి వెంకటరామిరెడ్డి మాజీ కలెక్టర్, సిద్దిపేట కలెక్టర్, ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు, ముదిరాజ్. సో బీసీగా ఉన్నారు, ఖచ్చితంగా నీలం మధును గెలిపేయండి, ఒక ముదిరాజ్ వర్గానికి చెందినటువంటి నాయకుడికి మంత్రి పదవి కూడా ఇస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ అంశం ఇట్లా ఉంటే కనుక భారతీయ జనతా పార్టీ నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. సో ఓవరాల్ గా ఇట్లాంటి కీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఒక బలాబలాలు నిజానికి ఎట్లా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి 14 స్థానాలు సాధించుకుంటామని చెప్తోంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మేము కూడా 12 నుంచి 14 స్థానాలు సాధించుకుంటామని చెప్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది అన్నది కూడా, అంటే ఇటు ఈ మూడు పార్టీలకు కూడా తెలంగాణలో ఈ లోక్సభ ఎన్నికలు చాలా కీలకం. ఎందుకంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా 119 స్థానాల్లో పోటీ చేయాలంటే కనుక ఈ ఎన్నికలు చాలా కీలకం. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవాలంటే కూడా ఈ ఎన్నికలు కీలకం. ఇంకోవైపు వచ్చే ఎన్నికలకు సిద్ధం కావడానికి బీఆర్ఎస్ పార్టీ కూడా పార్టీని బలోపేతం చేయడం, పార్టీ నిర్మాణం చేపట్టడం, అభ్యర్థుల్ని పార్టీ వదిలి వెళ్లకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా మూడు పార్టీలకు ఒక కత్తి మీద సాము లాంటిదని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి తెరపడింది. 2 నెలలుగా ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారం ముగిసింది. అందరి దృష్టి ఎల్లుండి జరిగే పోలింగ్ పైనే ఉంది. ప్రస్తుతం డీజే సౌండ్లు లేవు, పార్టీలు లేవు, ర్యాలీలు ఆగిపోయాయి. ప్రచార సభలకు కాలం చెల్లింది. ఇప్పుడు అంతా ఎలాంటి సందడి లేకుండా డోర్ టు డోర్ ప్రచారమే. చివరి క్షణంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు అభ్యర్థులు. ఎన్నికలకు మిగిలిన ఈ ఒక్కరోజే కీలకం కావడంతో సాధ్యమైనంత అటెన్షన్ తీసుకొచ్చేందుకు చూస్తున్నారు అభ్యర్థులు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను మించి ప్రచార హోరు సాగింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేశాయి. ఏపీలో మాత్రం ఎన్నికల హై వోల్టేజ్ నెలకొంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండటమే. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఒకవైపు అధికారాన్ని నిలుపుకోవాలని వైసీపీ, అధికారంలోకి రావాలని చూస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నాయి. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. సౌజన్య, మరి కొద్దిసేపటి క్రితం ఏపీలో ఎన్నికల ప్రచారాలకి తెరపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. 175 నియోజకవర్గాలకు సంబంధించి, అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి, అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి
ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు 6 గంటల తర్వాత నుంచి ప్రచారాలకి పూర్తిగా బ్రేక్ పడింది. ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి నిఘాను కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి కొన్ని గంటల్లోనే పోలింగ్ కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలింగ్ వైపు రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలంతా కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాయి. 2 రోజుల్లో పూర్తిగా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అవసరమైనటువంటి అన్ని ప్రణాళికలను, వ్యూహాలను కూడా రాజకీయ పార్టీలు సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రత్యేకంగా ప్రచారంలో హోరెత్తించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మేమంతా సిద్ధం, జగనన్న కోసం సిద్ధం అంటూ పెద్ద ఎత్తున ప్రచార సభలో కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈసీ ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 175 నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు కూడా జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినంత వరకు కూడా అందులో 169 నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగేటువంటి సమయాన్ని కూడా కేటాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకో 6 నియోజకవర్గాలకు మాత్రం కొంతవరకు ఏజెన్సీ ప్రాంతాలు, కొంతవరకు అటవీ ప్రాంతాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో 6 స్థానాలకు సంబంధించినటువంటి 6 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అంశాలపైన ఈసీ సమయం సడలింపు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా ఒక 3 అసెంబ్లీ సెగ్మెంట్లకి, మరోవైపు సాయంత్రం 5 గంటల వరకు కూడా మరో 3 అసెంబ్లీ సెగ్మెంట్లకి పోలింగ్ సమయం కుదించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా 169 నియోజకవర్గాలకు సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు భారీగా జరిగినాయి. విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఎక్కడైతే ప్రలోభాలు జరుగుతున్నాయో రాజకీయ పార్టీలు నిబంధనలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈసీ ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికల సంఘానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే ఓటర్లకు సంబంధించినటువంటి తుది జాబితా విడుదలతో పాటుగా కూడా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేటువంటి అంశంపైన ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ప్రధానంగా భద్రతకు సంబంధించి, ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కనుక పరిశీలిస్తే కనుక భారీ ఎత్తున పోలీసు బలగాలు రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద 1,06,000 మంది భద్రతా సిబ్బంది ఎన్నికల్లో ఏపీలో పూర్తిగా భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. సివిల్ పోలీసులకు సంబంధించి 59,000 మంది సివిల్ పోలీసులు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామంలో 58,948 వరకు కూడా సివిల్ పోలీసులు రంగంలో దిగారు. వీరు కాక ఏపీఎస్పీకి సంబంధించి ప్లెటూన్లతో పాటుగా CAF, CARFకి సంబంధించినటువంటి సిఏపిఎఫ్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి బలగాలు దిగుతున్నాయి. వీళ్ళు కూడా దాదాపు 28,588 మంది పోలింగ్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి సిబ్బంది రంగంలో దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు, ఈ భద్రతకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. అటు సివిల్ పోలీసులు, అదేవిధంగా ఏపీఎస్పీకి సంబంధించి, అదేవిధంగా సిఏపిఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది దాదాపుగా 70,000 మంది ఉంటే, వీరు కాక ఎన్సీసీకి సంబంధించి, ఎన్ఎస్ఎస్కి సంబంధించి, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్ను కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ను కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల్లోకి తీసుకుంటున్నారు. ఇతరత్ర కలుపుకుని దాదాపుగా మరో 18,000 మంది వరకు కూడా భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన ఈసీ ప్రత్యేకమైనటువంటి విధుల్లోకి తీసుకుంది. మొత్తమే చూసుకుంటే కనుక 1,06,145 మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా పోలింగ్కి సంబంధించినటువంటి విధుల్లో ఎలక్షన్ కమిషన్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని ఏజెన్సీలకు సంబంధించినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు భారీగా మెరుగుదల కనిపించింది. అయితే కొంతవరకు కూడా మారుమూల ప్రాంతాలకి వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పోలింగ్కి సంబంధించినటువంటి సమయం కూడా కుదించినటువంటి పరిస్థితి. దీంతో భద్రతకు సంబంధించినటువంటి అంశంపైన కూడా దృష్టి సారించారు. అందులో భాగంగానే 1,00,000 పైగా పోలీసు సిబ్బంది, రిటైర్డ్ పోలీసు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వంటి వాలంటీర్లను కూడా పోలీసు ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామంలో ఈసీ ఇన్వాల్వ్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక పార్లమెంట్ కౌన్సిల్ పరిస్థితి చూస్తే కనుక 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 454 మంది అభ్యర్థులు ప్రస్తుతం బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో ఇందులో 417 మంది అత్యధికంగా పురుషులు ఉన్నారు. అందులో 37 మంది మహిళలు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో 454 మంది పూర్తిగా పార్లమెంట్కి సంబంధించినటువంటి స్థానాలకు బరిలో దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అత్యధికంగా విశాఖపట్నం నుంచి అత్యధికంగా పార్లమెంట్ స్థానాలకు 33 మంది అభ్యర్థులు బరిలో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. దీంతో
పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి నిఘాను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నటువంటి నిబంధనలు పూర్తిగా అమలు చేసేందుకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు తీసుకుంది. ప్రచారాలు ముగిసిన తర్వాత అభ్యర్థులకి కూడా పూర్తిగా షరతులు నిబంధనలు వర్తిస్తాయి. ఎవరైతే స్థానికేతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిధిని వదిలి వెళ్లాలని చెప్పి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక అసెంబ్లీకి సంబంధించినటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో దిగుతున్నటువంటి నేపథ్యంలో 175 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఫుల్ ప్లెడ్జ్గా ప్రత్యేకమైనటువంటి భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద 2387 మంది శాసనసభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఇందులో 154 మంది పురుషులు ఉన్నారు. అదేవిధంగా 231 మంది మహిళా అభ్యర్థులు అసెంబ్లీకి సంబంధించినటువంటి బరిలో పోటీ దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీరితో పాటు 2 ట్రాన్స్జెండర్స్ కూడా ఈసారి ఎన్నికల్లో బరిలో దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో పూర్తిగా అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పూర్తిగా తమ బలాలను నిరూపించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో హైటెన్షన్కి సంబంధించినటువంటి వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలా నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కనుక భారీ ఎత్తున భద్రతా బలగాలకు సంబంధించి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇటు చూసుకుంటే కనుక ఇక రేపు ఈ సమయానికల్లా పూర్తిగా ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. రేపు సాయంత్రానికి పూర్తిగా అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా ఈవీఎంలు చేరుకుంటాయి. ఆ ఈవీఎం చేరుకున్న తర్వాత ఎల్లుండి మార్నింగ్ 7 లోపు అంటే ఉదయం 7 గంటల లోపు పోలింగ్కి సంబంధించి మాక్ పోలింగ్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా సిబ్బందికి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో భారీ ఎత్తున పోలీసుకు సంబంధించినటువంటి బలగాలతో పాటుగా ఈవీఎంలకు సంబంధించిన కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, భారీ భద్రతా బందోబస్తు మధ్య ఈవీఎంలను తరలించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గోడౌన్లో ఈవీఎంలు కూడా సిద్ధం చేశారు. బ్యాలెట్ పేపర్లకు సంబంధించినటువంటి ముద్రలు కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో పూర్తిగా బ్యాలెట్ బాక్స్లు ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్కి సంబంధించినటువంటి గుర్తులు, వాళ్ళ పేర్లకు సంబంధించినటువంటి వివరాలతో సహా ఈవీఎంలు కూడా సిద్ధం చేశారు. రేపు సాయంత్రానికి గోడౌన్ల నుంచి ఈవీఎంలు బయలుదేరేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు సాయంత్రానికి పూర్తిగా అన్ని పోలింగ్ కేంద్రాలకి కూడా ఈవీఎం మిషన్స్ చేరుకుంటాయి. అక్కడ భద్రత పూర్తిగా ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున భద్రతా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎల్లుండి 7 గంటలకి మాక్ పోలింగ్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ కూడా పూర్తయినటువంటి నేపథ్యం. 7 గంటల లోపు పూర్తిగా మాక్ పోలింగ్ నిర్వహించాలి. అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా వెంటనే సర్దిద్దుకునేందుకు అవసరమైనటువంటి అదనపు ఈవీఎంలు ఎక్కడైతే మాక్ పోలింగ్ చేసేటువంటి సమయంలో ఈవీఎంలకు సంబంధించినటువంటి మొరాయింపులు కావచ్చు, సాంకేతికంగా వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, ఎక్కడైనా ఉన్నటువంటి ఇతరత్ర సమస్యలు ఉంటే కనుక ఆ స్థానంలో ఈవీఎంలు తిరిగి వేరొక వాటిని అందుబాటులో ఉంచే విధంగా ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. అందులో భాగంగానే ఈవీఎంలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా ఎన్నికల సంఘం దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రేపు సాయంత్రంకి పూర్తిగా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు చేరుకున్న తర్వాత ఎల్లుండి జరిగేటువంటి ప్రక్రియపై కూడా ఇప్పటికే శిక్షణ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు అవసరమైనటువంటి రవాణాకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించినటువంటి రవాణాగా 175 పార్లమెంట్ స్థానాలకి 25 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి స్థానాలకు జరుగుతున్నటువంటి పోటీలో జరిగేటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. ఈవీఎంస్ తరలింపు చాలా కీలకంగా మారుతుంది. పోలింగ్ కు ముందు వెళ్ళేటువంటి ఈవీఎంస్, పోలింగ్ తర్వాత ఎల్లుండి సాయంత్రం వచ్చేటువంటి ఈవీఎంస్ కు సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే భారీ భద్రతా బందోబస్తు నడుమ పూర్తి నిబంధనలను పాటిస్తూ ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎల్లుండి 7 గంటల లోపు మాక్ పోలింగ్ పూర్తవుతుంది. మాక్ పోలింగ్ పూర్తయిన వెంటనే 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్ 169 నియోజకవర్గాల్లో జరుగుతుంది. మరో 6 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. మరో 3 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సార్వత్రిక ఎన్నికలు 4వ దశలో భాగంగా రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల వరకు, 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలు అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నాయి. మెజార్టీ సీట్లకు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పరస్పర విమర్శలు, ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని
వాతావరణాన్ని వేడెక్కించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో సహా అనేక మంది ముఖ్య నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలో 16 స్థానాల్లో 3 ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతుండగా హైదరాబాద్ లో మాత్రం ఎంఐఎం కీలకంగా ఉంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే 3 పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు, సమావేశాలు, రోడ్ షోలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాయి. కొన్ని ప్రాంతాల్లోనే అభ్యర్థులు ఇంటింటికి తిరిగారు. ఎండల ప్రభావం ఉదయం, సాయంత్రం వేళల్లోనే నేతలు కనిపించారు. చివరి 2 రోజులు వాతావరణం కొంత చల్లబడింది. దీంతో ప్రచారంలో మాత్రం వాడి వేడి పెరిగింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీలు, 100 రోజుల్లో చేసిన అభివృద్ధి పనులు, ఆగస్టు 15 నాటికి రైతులకు 2 లక్షల రుణమాఫీ గురించి ప్రజలకు వివరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలంటూ కీలక అంశాలను ప్రస్తావించింది. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వైఫల్యాలను, అక్రమాలను లేవని ఆరోపించింది కాంగ్రెస్. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనట్టు విమర్శనాస్త్రాలు సంధించింది. కాంగ్రెస్ సర్కారు వల్ల రాష్ట్రం అవినీతి పెరిగిందని, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, కంపెనీల వద్ద వసూళ్లు మొదలుపెట్టారని, 6 గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తింది. గతంలో బీఆర్ఎస్ తరహాలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అక్రమాలకు తెరలేపిందని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతరేతర జరిగిన అభివృద్ధిని వివరించింది. ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, 4వ విడత ఎన్నికల ప్రచారం కాసేపటి క్రితమే ముగిసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ప్రచారం ముగియడంతో నేతలందరూ కూడా తమ సొంత స్థలాలకైతే తిరుగు ప్రయాణమయ్యారని చెప్పుకోవాలి. ఈరోజు చివరి రోజు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత, అగ్రనాయకురాలు ప్రియాంక, ఆమె ఈరోజు ఇటు తాండూరు, కామారెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. కామారెడ్డిలో చివరి నిమిషం వరకు, అంటే 6 గంటలకు ప్రచారం ముగుస్తుండగా 5:55 వరకు కూడా కాంగ్రెస్ ప్రచారం కొనసాగింది. కామారెడ్డిలో ఇంకొక 5 నిమిషాలు ప్రచారంలో ముగుస్తుందనగా ప్రియాంక అక్కడి నుంచి అక్కడ కార్నర్ మీటింగ్లో ప్రసంగించి సీఎం ఇటు హైదరాబాద్ రిటర్న్ అయ్యారు. ప్రియాంక గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచార సభకు హాజరయ్యారు. ఇక బీజేపీ నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయన 2 సభల్లో పాల్గొన్నారు. ఇటు వికారాబాద్, అదేవిధంగా వనపర్తి సభల్లో మాట్లాడి ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్లో కూడా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయనే చెప్పాలి. ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 కూడా విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అగ్రనాయకులతో ప్రచారాన్ని హోరెత్తించారని చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీని మనం ప్రధానంగా చూస్తే, కాంగ్రెస్ నుంచి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన స్టార్ క్యాంపెయినర్గా 17 లోక్సభ పరిధిలో దాదాపుగా 57 పైగా సభలు, ఇటు సభలు కావచ్చు, రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఆయన ప్రతి నియోజకవర్గానికి సంబంధించి, ప్రతి పార్లమెంట్కి సంబంధించి దాదాపు 3 నుంచి 4 సభల్లో ఆయన పాల్గొన్నారు. మొదట ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ పార్టీ 100 రోజులు చేసినటువంటి పాలనను ప్రజలకు వివరిస్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో ఏం చేయబోతుంది, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పాంచనాయను ప్రజలకు వివరిస్తూ వచ్చారు. ఆ తర్వాత రైతు రుణమాఫీపై ఆయన టర్న్ తీసుకుంది. రైతు రుణమాఫీకి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఆయనపై విమర్శలు చేయడం, ఇప్పటివరకు కాంగ్రెస్ 100 రోజుల్లో గ్యారంటీ హామీలను అమలు చేసింది కానీ రుణమాఫీని చేయలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి కొన్ని రోజులు ప్రచారం నడిచింది. ఆ రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు చేస్తామని చెప్పేసి సీఎం ఆ తర్వాత ఎక్కడెక్కడైతే రోడ్ షోలు కావచ్చు, బహిరంగ సభల్లో పాల్గొన్నారో అక్కడ చెప్తూ వచ్చారు. ఇక ఆ తర్వాత
మరో అంశం ముందుకు వచ్చింది. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను ఎత్తివేస్తారు అన్న అంశాన్ని సీఎం ముందుకు తీసుకొచ్చారు. మొత్తం కూడా సీఎం ప్రసంగాన్ని దాదాపు ఆయన తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ ప్రచార సభతో ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ రోజు ప్రచారం ముగించే వరకు చూస్తే మనం ఈ అంశాలు ప్రధానంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించింది. మొదట 100 రోజుల్లో చేసినటువంటి గ్యారంటీ హామీలను ప్రజల్లోకి వివరించడం, ఆ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి పాంచనాయను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత రైతు రుణమాఫీ, ఇక మూడో దశలో బీజేపీపై తీవ్ర స్థాయిలో ఆ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. రాజ్యాంగం రద్దు చేయడం కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగం మార్చుతానడం, రిజర్వేషన్ల రద్దు అంశంతో పాటు తెలంగాణకు బీజేపీ చేసింది ఏమీ లేదు, గాడిద గుడ్డు అని చెప్పేసి ప్రతి ఎన్నికల్లో ఆయన ఒక మ్యాప్ను తయారు చేసుకొని క్యాండిడేట్లతో ప్రజలకు వివరించేందుకు గాడిద గుడ్డును మ్యాప్ ఒకటి తయారు చేసి ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేశారు. ఈ అంశాల చుట్టే కాంగ్రెస్ ప్రచారం సాగింది. ఇక కాంగ్రెస్ ప్రచారంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. రాహుల్ కూడా 2 రోజుల పాటు రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఆ తర్వాత ప్రియాంక మొదటిసారిగా ఎన్నికల ప్రచారం చివరి రోజు ఆమె ఈ రోజు వచ్చేసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ అన్ని అంశాలు కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తే, ఇక మిగతా నేతలు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి మంత్రులను ఇన్ఛార్జిగా నియమించారు. మంత్రులు ఆయా లోక్సభ పరిధిలో వాళ్ళు విస్తృతంగా పర్యటించారు. కొన్ని లోక్సభ స్థానాలకు సంబంధించి కో ఇన్ఛార్జీలుగా నియమించారు. వాళ్ళు కూడా అక్కడ ఇవే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేశారు. ఇక బీజేపీకి సంబంధించి చూస్తే మనం బీజేపీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అమిత్ షా విస్తృతంగా పర్యటించారు. ఆ తర్వాత రాజ్నాథ్ సింగ్ బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కావచ్చు, మాజీ గవర్నర్ తమిళిసై ఆమె కూడా స్టార్ క్యాంపెయినర్గా ఉండి మేధావుల సదస్సులు అని చెప్పేసి ఆమె కూడా వివిధ నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. ఇక బీజేపీ కూడా ప్రధానంగా ఏవైతే కాంగ్రెస్ ప్రచారం చేస్తుందో ఇటు రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్లని ఎత్తివేస్తారు అన్న అంశాలను తీసుకొని వాళ్ళు కూడా ప్రచారం చేశారు. దానికి సంబంధించి అమిత్ షా కూడా కావచ్చు, ప్రధాని మోడీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని కొన్ని సభల్లో కొత్త అంశాలను రాష్ట్రం నుంచి ఆర్ఆర్ ట్యాక్సీ కడుతున్నారన్న అంశాన్ని ఆయన లేవనెత్తారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది, ఇప్పటికే 100 రోజుల పాలన చూస్తే వాళ్ళు చేసినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి ఏమీ లేదు అని చెప్పేసి బీజేపీ నేతలు చెప్తూ వస్తున్నారు. ఇక అమిత్ షా ఈ రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి అమిత్ షా స్కూప్ వీడియో కూడా ఒకటి కలకలం రేపిందనే చెప్పాలి. సిద్దిపేట సభలో అమిత్ షా రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా చెందినటువంటి వ్యక్తులు మాఫింగ్ చేశారని చెప్పేసి కూడా ఆయనకు సంబంధించి అంటే ఢిల్లీ హోంశాఖ నుంచి ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి కూడా వాళ్ళు గాంధీ భవన్కి వచ్చి కొంతమంది అంటే సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళకు కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి వాళ్ళు మొదట అటెండ్ అవ్వాలని చెప్పేసి 4 రోజుల సమయం ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో తాను అటెండ్ అవ్వలేను, కొంత సమయం కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తన అడ్వకేట్ నుంచి వాళ్ళ రిప్లై ఇచ్చారు. ఇక మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు అయితే ఢిల్లీ పోలీసులు చేశారు. కానీ అప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కాంగ్రెస్ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులపై ఇక్కడ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు, కోర్టులో కూడా హాజరుపరిచారు. తర్వాత వాళ్ళకు బెయిల్ కూడా వచ్చింది. ఇట్లా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా చాలా తీవ్ర స్థాయిలో నడిచింది. ఇక బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన కూడా విస్తృతంగా పర్యటించారు. బస్ యాత్ర చేపట్టి వివిధ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను కావచ్చు, అదేవిధంగా 10 ఏళ్ల బీజేపీ ఈ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా ఈ 2 పార్టీలు ప్రజలకు ఏం చేసింది ఏం లేదనేది వివరించే ప్రయత్నం చేశారు. సౌజీ రైట్, థ్యాంక్ యూ సునీల్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. సార్వత్రిక ఎన్నికలు 4వ దశలో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సోమవారం సాయంత్రం 6 గంటల వరకు, 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్.
ఎస్ సౌజన్య, మొత్తానికి దేశంలోని 4వ విడత పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం అయితే ముగిసింది. 48 గంటల్లో పోలింగ్ కూడా పూర్తి చేసి ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించేందుకు అధికార యంత్రాంగం అంతా సమాయత్తమైంది. ఇప్పటికే 6 గంటలకు అన్ని రాజకీయ పార్టీల యొక్క ప్రచార మైకులు కూడా బంద్ అయ్యాయి. ఇప్పటికే తమ అభ్యర్థుల యొక్క బలాలు, తమ అభ్యర్థుల గెలుపు కోసమై దేశ స్థాయిలో ఉన్నటువంటి నేతలంతా కూడా, జాతీయ నేతలంతా కూడా ప్రచారం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంటు స్థానాలు, ఇటు వరంగల్ పార్లమెంటు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి అయితే ప్రధాన అభ్యర్థులుగా అటు బీజేపీ నుంచి ఆరూర్ రమేష్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా మహబూబాబాద్ నుంచి బీజేపీ నుంచి డాక్టర్ సీతారాం నాయక్ ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత. ఇక్కడ ఈ యొక్క 2 సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ప్రచార పర్వం అయితే ముగిసింది. ముఖ్యంగా ఇటు వరంగల్ విషయానికి వస్తేనైతే వరంగల్ నుంచి పోటీ చేస్తున్న ప్రధాన 3 పార్టీల అభ్యర్థుల గెలుపు కోసమై అటు బీజేపీ నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇటు 2 సీఎంలు, అటు ఉత్తరాఖండ్ సీఎం, అదేవిధంగా మధ్యప్రదేశ్ సీఎం ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ప్రచారం నిర్వహించారు ఆరూర్ రమేష్ గెలుపు కోసమే. దాంతో పాటు స్థానికంగా అన్ని నియోజకవర్గాలలో కూడా తమ యొక్క బల ప్రదర్శనలు అయితే ప్రదర్శించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కడియం కావ్య కోసము కడియం కావ్య 7 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు తన తండ్రి కడియం శ్రీహరి యొక్క తన యొక్క చాతుర్యాన్ని ప్రదర్శించి మొత్తం కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తానే 3 సార్లు కూడా ఇక్కడ వరంగల్ నియోజకవర్గానికి వచ్చి తన యొక్క ప్రచార పర్వాన్ని చేశాడు. మడికొండలో భారీ బహిరంగ సభ, రేగొండలో భారీ బహిరంగ సభ, ఇటు హన్మకొండలో, అటు వరంగల్లో 2 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కడియం కావ్య అభ్యర్థిత్వాన్ని, కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరుస్తూ కూడా ప్రచార పర్వం కొనసాగించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి సుధీర్ కుమార్ కు కూడా మద్దతుగా మాజీ సీఎం ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ పక్ష నేత అయినటువంటి కేసీఆర్ ప్రచారం నిర్వహించాడు. తన బస్సు యాత్ర ద్వారా వరంగల్లో భారీ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి అటువంటి కార్యకర్తలను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. మరోవైపు అటు మాజీ మంత్రులు ఉన్నటువంటి కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావులు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వీళ్ళు ముగ్గురు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపు కోసం అయితే ప్రధానంగా ప్రచార పర్వాలు కొనసాగించారు. ఈ వరంగల్ పార్లమెంట్ లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ముఖ్యంగా వరంగల్ ఈస్ట్, వెస్ట్ తో పాటు వర్ధనపేట, స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లిలో ఈ యొక్క ప్రచార పర్వం అయితే ముగిసింది. సౌజన్య, ముఖ్యంగా ఈ యొక్క భూపాలపల్లి నియోజకవర్గంలో మాత్రం ఎల్లుండి పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకే ముగుస్తుంది. ఎందుకంటే అదంతా కూడా గోదావరి తీర అటవీ ప్రాంతం కావడంతో అటు ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, ఈవీఎంల భద్రతా విషయంలో అక్కడ 2 గంటలు ముందుగా కుదించి 4 గంటలకే పోలింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది. మిగతా 6 నియోజకవర్గాలలో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు యథావిధిగా పోలింగ్ అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఇప్పటికే వైన్స్ షాపులన్నీ కూడా, బార్లు, వైన్స్ లు అన్ని కూడా ఎన్నికల నియమావళి ప్రకారం అయితే మూసివేయబడింది. 48 గంటలు అంటే 13వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే వరకు కూడా ఈ యొక్క వైన్ షాపులు బంద్ గా ఉంటాయి. అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఏ పార్టీ కూడా అభ్యర్థి తమ పార్టీ కండువాలు కానీ, ప్రచారం కానీ 4 కలిసి తిరిగే అవకాశం లేదు. అదేవిధంగా పార్టీ గుర్తులను కూడా డిస్ప్లే చేసే అవకాశం లేదు. అటు మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, SMS ల రూపంలో కూడా ప్రచారం చేయడానికి అవకాశం లేదు. సౌజన్య, మొత్తానికి రేపు అయితే అన్ని కూడా ఈవీఎంల అదేవిధంగా ఎన్నికల మెటీరియల్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ కోసము కలెక్టర్లు, ఆర్ఓలు, పోలీస్ సిబ్బంది అంతా కూడా నిమగ్నమై ఉంది. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎల్లుండి పోలింగ్ కు ఈ పోలింగ్ సామాగ్రిని పంపించే అవకాశం ఉంది. సౌజన్య, రైట్, థాంక్యూ ప్రశాంత్. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,14,18,887 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 2,03,39,851 మంది ఉండగా మహిళా ఓటర్లు 2,10,58,615 మంది ఉన్నారు. ఇక తుది జాబితా ప్రకటన తర్వాత 5,94,631 మంది కొత్తగా ఓటర్లుగా నమోదయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 864 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని
72,416 మంది వైన్ ఓవర్లుగా గుర్తించారు. మరోవైపు ఇప్పటి వరకు 203 కోట్ల విలువైన నగదు, మద్యం, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో మెడికల్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. ఇదిలా ఉంటే 28,591 మంది మాత్రమే హోమ్ ఓటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు ఎక్కువగా ఉన్న చోట బ్యాలెట్ యూనిట్లు ఎక్కువ ఏర్పాటు చేశారు. రైట్, ఏపీలో ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్. సౌజన్య, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తుది ఘట్టానికైతే రావడం జరిగింది. ఇప్పటికే పోలింగ్ ముగిసింది. మరికొద్ది గంటల్లోనే పోలింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కాబోతుండటంతో ఎవరు గెలవబోతున్నారన్న ఉత్కంఠ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో హోమ్ ఓటింగ్ ముగిసింది, అదేవిధంగా బ్యాలెట్ ఓటింగ్ కూడా ముగిసింది. ఇక ఈవీఎంల ఓటింగ్ అనేది మొదలు కాబోతుందని చెప్పాలి. మనం చూసాం 2 నెలల నుంచి నాయకులంతా కూడా డీజే సౌండ్లు, మైక్లతో హోరెత్తించారు. కానీ 6 గంటలతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం మోగపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం నిశ్శబ్ద వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో కనిపించింది. 175 నియోజకవర్గాల అసెంబ్లీ నాయకులంతా కూడా తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. 25 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులు తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఏవైతే ఈసీ నిబంధనలు ఉన్నాయో, పక్క నియోజకవర్గాల నుంచి ఇంకో నియోజకవర్గం వెళ్లకుండా ఉండే విధంగా ఈసీ నిబంధనలు వాటికి అనుగుణంగానే రాష్ట్రంలో నాయకులంతా కూడా ఎక్కడి వారు అక్కడే కూడా స్తంభించినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపించింది. ఎల్లుండి 7 గంటల ప్రాంతానికే ఓటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల యంత్రాంగం మొత్తం కూడా పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు వినూత్నకంగా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా ఆయన ఒక డిజైన్ చేశారు. ఆయన ఒక ఆహ్వాన పత్రికను సిద్ధం చేశారు. ఓటర్లందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం, ఈ దఫా ఎన్నికల్లో అందరూ కూడా వచ్చి పాల్గొనండి అని చెప్పి ఆహ్వాన పత్రికలు కూడా అందించినటువంటి విధానం మనకు ఈ ఎన్నికల్లో కనిపించింది. మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ లో 4,14 లక్షలకు పైగానే ఓటర్లు అనేది ఉండడం జరిగింది. భారీ స్థాయిలో ఓటర్లు ఉండడంతో ఈ దఫా ఎన్నికల్లో హోరాహోరీగా తలబడుతున్నాయి. మనం చూస్తున్నాం 2 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి వైసీపీ నేతలు, అదేవిధంగా కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పురంధేశ్వరి ఇలాంటి కీలక నాయకులంతా ఒక పక్క కూటమిగా ప్రచారం చేస్తుంటే, మరొక పక్క వైఎస్ షర్మిల లాంటి, అదేవిధంగా సిపిఐ రామకృష్ణ లాంటి నాయకులు కూడా థర్డ్ ఫ్రంట్ గా కూడా ప్రచారం చేసినటువంటి విధానం ఆంధ్రప్రదేశ్ లో కనిపించింది. ప్రతి ఒక్కరు కూడా గెలవాలన్న కాంక్షతోనే ప్రచారంలో పాల్గొన్నారు. కానీ ఓటర్ల నిశ్శబ్ద వాతావరణం ఎవరిని గెలిపించబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే రకరకాల వెర్షన్స్ ఓటర్ల నుంచి వినిపిస్తుంది. కొంతమంది ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటే కొంతమంది ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు, మరికొంతమంది కూటమిని విమర్శిస్తూ ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ ను విమర్శిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ నేరుగా 2 సభల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ కడప సభలో కూడా పాల్గొనడం జరిగింది. రాష్ట్ర నాయకత్వాలే కాదు, కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీల నేతలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఇదే క్రమంలో ఈ దఫా ఏం చేయబోతుంది మనం చూస్తే, దేశంలో ఉన్నటువంటి రాజకీయం ఒకలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయం మరొకలాగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా ఫైనాన్షియల్ పథకాలు, ఒక పక్క అంటే ప్లస్ నవరత్నాలు అని చెప్పి వైసీపీ చెప్తుంది, మరొక పక్క సూపర్ 6 అని చెప్పి కూటమి నేతలు చెప్తున్నారు. అయితే ఓటర్లు సూపర్ 6 కి సపోర్ట్ చేస్తారా, లేదంటే నవరత్నాల ప్లస్ కి సపోర్ట్ చేస్తారా అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. రాష్ట్రం చూస్తే అప్పుల్లో ఉంది. ఇప్పటికే పథకాల వల్ల కూడా చాలా బడ్జెట్ ప్రభుత్వాలు పడుతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో అభివృద్ధి చేస్తామని చెప్పి ఒకరు చెప్తున్నారు, మేము అభివృద్ధి అదే విధంగా సంక్షేమం చేస్తామని చెప్పి మరొకరు చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో పట్టణ ఓటర్లతో పాటు రూరల్ ఓటర్లు ఏం చేయబోతున్నారని చూడాల్సి ఉంది. మరొక వైపు హైదరాబాద్, అదేవిధంగా బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లంతా కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటికే చేరుకుంటూ ఉండడంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల బోర్డర్స్ అన్ని కూడా ఎక్కడైతే చెక్ పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓటర్లు తమ ఓటు హక్కును రాష్ట్రంలో వినియోగించుకునేందుకు
ఆయా ప్రాంతాలకు సొంత ఊళ్ళకు చేరుకుండడంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల పండుగ వచ్చిందనే చెప్పాలి. ఈ ఎన్నికల పండుగలో మరొక 2 రోజుల్లోనే ముగియబోతుంది. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకల్లా పూర్తిగా ముగుస్తుంది. ఇందువల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ముందు నుంచి కూడా తీవ్ర కసరత్తు చేసింది. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో జిల్లా ఎస్పీలు ఇప్పటికే నిఘా ఉంచారు. బైండ్ ఓవర్ 72,000 మందికి పైగా ఎవరైతే ఎన్నికలను ప్రభావితం చేసి ఓటర్లను ప్రలోభ పెట్టి బెదిరించి ఓటర్లను దండుకోవాలని చూస్తారో వారందరినీ కూడా ముందుగానే బైండ్ ఓవర్ చేశారు. ఎన్నికల్లో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఓటింగ్ శాతాన్ని పెంచి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ను నిర్వహించేందుకు కలెక్టర్లు, అదేవిధంగా ఎన్నికల అధికారులు, జిల్లాల ఎస్పీలు, కింద స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ఇప్పటికే నాయకులు, అభ్యర్థులంతా కూడా ఓటర్లకు డబ్బులు కూడా ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈసీ వాటిని అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా అయితే ఎన్నికల ఘట్టం చివరి అంకానికి ఆంధ్రప్రదేశ్ లో చేరుకుంది. 4వ విడత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి కాబట్టి ఎల్లుండి 7 గంటల నిమిషాల నుంచి ఓటింగ్ శాతం ప్రారంభం కావడం, ఎల్లుండి సాయంత్రం 6 గంటలకల్లా మొత్తం ఘట్టం ముగిసిన తర్వాత జూన్ 4న ఓటింగ్ అయితే జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.